UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి అయితే ఒక స్పెషల్ గెస్ట్ రావడం జరిగింది. ఆయన వచ్చేటప్పటికి మీ అందరికీ కూడా ముందుగా ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మనం ఏ వీడియో చూసినా కానీ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా సరే వీడియోస్ చూస్తున్నప్పుడు కనీసం ఒక 4-5 వీడియోస్ చూసేటప్పటికి మధ్యలో ఒక యాడ్ అనేది ఖచ్చితంగా వస్తుంది, ఒక రీల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది ప్రత్యేకంగా కరుంగులి మాల గురించి అయితే మాత్రం వస్తుంది అనమాట. అంటే అసలు ఏంటి కరుంగులి మాల అంటే ఏంటి? చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. చాలామంది కూడా ఏంటంటే ఇది నిజమా కాదా అని చెప్పన్నట్టుగా కూడా చాలామంది కూడా కొన్ని ఫేక్స్గా కూడా ప్రొడక్ట్స్ అనేవి కూడా కొనడం కూడా జరుగుతుంది. అసలు కరుంగులి మాల అంటే ఏంటి? అసలు దానివల్ల కలిగే లాభాలు ఏంటి? అదేవిధంగా మనకి ఏ విధమైన లాభం కూరుస్తుంది, నష్టాల నుంచి ఎలా బయట వేస్తుంది, అదేవిధంగా మీరు ఎలా చూజ్ చేసి కొనుక్కోవాలి, ఎవరి దగ్గర మంచిదైతే దొరుకుతుందో అనేది మీరు ఎలా తెలుసుకోవాలి, అదేవిధంగా దానిపైన ఉన్న సందేహాలను చాలా సందేహాలు నాకు కూడా చాలా ఉన్నాయి. రైట్, వాటన్నిటి గురించి కూడా ఈరోజు సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన స్టూడియోకి వచ్చిన సార్ అయితే మాత్రం సుభాష్ చంద్రబోస్ గారు. రైట్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. సార్, యాక్చువల్గా మీరు వస్తున్నారని చెప్పానేటప్పటికీ నేను కూడా కేరళ నుంచో తమిళనాడు నుంచో వస్తున్నారని చెప్పని అనుకున్నా. రైట్, ఎందుకనంటే అండి కరుంగులి మాల ఇది చాలా వైరల్ అయిపోయింది. గత కొద్ది రోజుల నుంచి మాత్రం ఇంకా ఎక్కువ వైరల్ అవ్వడం జరిగింది. ఫస్ట్ నా డౌట్ అంటే ఏంటంటే సార్, అసలు కరుంగులి మాల ఇప్పుడు వైరల్ అవుతుందా, అసలు ఎప్పటి నుంచో ఉందా, ఉన్నదాన్ని ఇప్పుడు వెలుగులోకి ఎందుకు వచ్చింది? అంటే కరుంగల్ మాల్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో గత 10 నెలల నుంచి బాగా ఫేమస్. అంటే ఈ మధ్యకాలంలో ఒక 2 months నుంచి అయితే ఇంకా ఎక్కువ వైరల్ అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. అందరూ దీని మీద సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అసలు ఈ కరుంగల్ మాల్ అనేది మనకు కొత్త తెలుగు వాళ్ళకి. అసలు చెన్నైలో అయితే ఇది ఎప్పటి నుంచో ఉంది, దాదాపు ఒక కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. కరుంగాల్ అంటే అసలు మన తెలుగు వర్డ్ కూడా కాదు సార్, అది కరుంగాల్ అంటే తమిళ్ వర్డ్. ఎగ్జాక్ట్లీ మన తెలుగులో చెప్పాలంటే నల్లమాల, దాని పేరు నల్లమాల. ఓకే, ఎబోనీ ట్రీ ఇంగ్లీష్లో. ఇంటర్నేషనల్ మార్కెట్లో దీన్ని ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ అంటారు, ఇంటర్నేషనల్ మార్కెట్లో. అదనమాట. ఈ కరుంగాల్ అనేది తమిళనాడులో అన్ని టెంపుల్స్లో అమ్ముతారు. ఒక టెంపుల్ పర్టికులర్ అని ఏం లేదు, అన్ని టెంపుల్స్లో ఎక్కడైనా చూసుకోండి. చిదంబరము, అటు మీరు పళని చూసుకున్నా, రామేశ్వరం చూసుకున్నా, కుంభకోణం చూసుకున్నా, తిరుచానూరు, కంచి చూసుకున్నా, ఎక్కడైనా ఫేమస్ అన్ని టెంపుల్స్లో అమ్ముతారు కరుంగాలి. కాకపోతే మనకేందంటే పర్టికులర్గా కొంతమంది యూట్యూబర్స్ వీళ్ళంతా పలాన్ చోటే దొరుకుతుంది అది ఇదని ఒక ప్రాపగండా లేపారు. దానివల్ల ఏంటంటే జనాలు కూడా అక్కడే దొరుకుతుందేమో అనుకుంటారు. ఈ టెంపుల్స్లో దొరుకుతుంది, కాకపోతే ఈ టెంపుల్స్ వాళ్ళు ఎవరు అమ్మరు. ఈ టెంపుల్స్ బయట ఉండే షాపుల్లో దొరుకుతుంది. అక్కడ డూప్లికేట్లు దొరుకుతుంది, ఒరిజినల్ దొరుకుతుంది. అది ఏందనేది మనం చూసి తీసుకోవాలి. ఓకే, అది ఈ కరుంగల్ చెట్లు ముఖ్యంగా ఇదివరకు అయితే తమిళనాడు ఏరియాలో బాగా లభించాయి విరివిగా. ఓకే, వాటిని ఏంటంటే వీళ్ళు ఎక్కువగా కొడుతున్నారని అక్కడ గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసేసింది, అసలు పూర్తిగా కొట్టడము. దానివల్ల ఆ యొక్క జాతి కూడా కొంతవరకు అంతరించిపోయింది. ఇప్పుడు ఉన్న చెట్లను ఏంటంటే వాళ్ళు కొంత పర్యవేక్షిస్తున్నారు. అది దీని చరిత్ర అయితే అది. ఓకే అండి. అంటే ఇప్పుడు చెట్టు నుంచి వస్తుంది ఒక మాల, అది రావాలన్నా రావాలన్నా కానీ చెట్టు నుంచే తీసుకురావాలి. జనరల్గా అయితే మనకు రుద్రాక్ష వచ్చేటప్పటికి ఏంటంటే రుద్రాక్ష చెట్టు నుంచి ఆ వచ్చే కాయల నుంచి అందులో మనం ఆ ఎండబెట్టిన తర్వాత ఓపెన్ చేసుకుని అందులో కాయ నుంచి తీసుకుంటాం రుద్రాక్ష. ఇదంటే ఒక చెట్టుని తీసి దాన్ని చెట్టుని మొత్తం పాలిష్ చేసినట్టు చేసి తీస్తారు. రైట్, అంటే మీరు ఇందాక అన్నారు గుడిలో అమ్మరు, వీటిని గుడి బయటే అమ్ముతారని చెప్పని అన్నారు. అయితే మరి దానికి ఏ విధమైన విశిష్టత ఉంటుంది అప్పుడు, మరి గుడి బయట అమ్ముతున్నప్పుడు? అంటే చెప్పే కదా, ఇన్ని గుళ్ళల్లో దొరికినప్పుడు ఇది ఏ దేవుడి దగ్గర అయినా పెట్టుకొని పూజ చేసి వేసుకోవచ్చు. ఓకే, మీరు ఎప్పుడైనా చెన్నై వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ ప్రతి ఒక్కరి మెడలో ఉంటుంది. అవును, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మెడలో కరుంగాలు ఉంటుంది, నో డౌట్ ఆ విషయంలో. కానీ వాళ్ళకే ఒరిజినల్ దొరకవు అక్కడ. చెన్నైలో ఉండే వాళ్ళకే ఒరిజినల్ మాల దొరకవు, వాళ్ళకే డూప్లికేట్లు దొరుకుతుంటాయి ఎక్కువ. వాళ్ళే ఒరిజినల్ ఎక్కడ ఉంటుందా అని సెర్చ్ చేసుకుని మరి కొనుక్కుంటారు. మనకేమైందంటే ఈ మధ్యకాలంలో ఇది బాగా ట్రెండ్లోకి వచ్చేలకి మీరు అన్నారు కదా, ప్రతి 4 వీడియోలకు ఒక వీడియో ఇది ట్రోల్ అవుతుంది బాగా, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఎటు చూసుకున్నా. ఎందుకనంటే అండి, ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ అనేది బయటకు వస్తుందన్నా కానీ, లేదంటే ఒక వస్తువు ఏదైనా బయటకు వస్తుందంటే దాని డూప్లికేట్ అనేది ఈ ఒరిజినల్ వచ్చే 2 రోజుల ముందు
డూప్లికేట్ తయారైపోతుంది. అవును ఒరిజినల్ రిలీజ్ అవ్వకముందే డూప్లికేట్లు తయారైపోతుంది. ఇప్పుడున్న సమాజంలో అట్లా ఉంది. అవును సార్. ఎందుకని నేను ప్రత్యేకంగా అంటున్నానంటే చాలా మంది సెలబ్రిటీస్ కూడా వేసుకుంటున్నారు అని చెప్పిన ఇప్పుడు మన ధనుష్ గారే కానీ లేదంటే అట్లా తమిళ సైడ్ ఉన్న చాలా మంది సెలబ్రిటీస్ లోకేష్ కనకరాజ్ సార్ లోకేష్ కనకరాజ్ గారు కానీ శివకార్తికేయ గారు వీళ్ళందరూ కూడా వేసుకుంటున్నారని చెప్పని అంటే వాళ్ళంతా వాళ్ళు చెప్పలా వాళ్ళంతా వాళ్ళు చెప్పలేదు, కానీ ఏంటంటే వేసుకుంటున్నారు, వాళ్ళు వాడుతున్నారు. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు తమిళనాడు సైడ్ ప్రతి ఒక్కరు కూడా వాడతారని చెప్పన్నారు. ఇప్పుడు మ్యాక్సిమం మనకు చూపించిన వాళ్ళందరూ కూడా అటు సైడ్ వాళ్ళు కాబట్టి సో ఓకే అక్కడ వరకు నమ్మచ్చు. కానీ దాని నిజంగానే అది ఒరిజినలా కాదా అనే విషయం అనేది చాలా మందికి తెలియదు. చూసే వీడియోల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళ లబ్ధి కోసం ఏంటంటే ఇది స్వయంగా దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చాము, మేము ఇట్లా స్వయంగా స్వామివారి సన్నిధిలోనే అన్నట్టుగా చెప్పి అంటున్నారు. ఇంకోటి అంటే 58 ఉంటాయి వాటిలో, ఇంకొకటి ఏక మాల ఒకటి ఉంటుంది అని చెప్పని ఇట్లా రకరకాలుగా ఇందులో వస్తున్నాయి. మీకున్న సమస్యను బట్టి ఆ మాల అనేది కూడా తయారు చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది అని చెప్పి రకరకాలుగా వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా నమ్మాలంటారా? అదంతా అబద్ధం సార్. సమస్యలను బట్టి మాల తయారు కాదు. ఇప్పుడు మనకున్న సమస్య ఏముందో దాన్ని కరెక్ట్గా మనం తలుచుకొని అది తీరాలి, నాకు ఆ సమస్య తీరాలి అని చెప్పి తలుచుకొని కరెక్ట్గా కరుంగల్ మాల తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక 54 ఉంటాయి అది పూసలు అలా అంటే అది మనము కస్టమర్ బేస్ మీదే వీళ్ళు ఇస్తారనమాట. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే భక్తులు కావాలంటారో ఆ బేస్లో అంటే 54 ఎందుకంటారు అంటే వెండిలో రాగిలో చేయించినప్పుడు ఏంటంటే 54 చేయించాలి. 108 చేపిస్తే బాగా లెంత్ వస్తుంది. మన అయ్యప్ప మాలలాగా 2 వేసుకోవాలన్నమాట. అలా కాకుండా 54 పర్టికులర్ వేస్తే ఇది నేను పంచలోహంలో చేయించి కరెక్ట్ ఈ సైజ్ వస్తుంది మనం చేయిస్తే. అందుకనమాట ఇప్పుడు చెప్పారు మీరు ఇట్లా చేపిస్తేనే ఫలితం ఉంటుందా అని. 108 వేసుకుంటేనే ఫలితం ఉంటుంది. 108తో అంటే ఎందుకు వేసుకోవాలి 108 అంటే 1, 8 కలిపితే 9 వస్తుంది సంఖ్య. 54 అన్నా కానీ 9 వస్తుంది. 27 అన్నా కానీ 9 వస్తుంది మనకి. అట్లాగా 72 అన్నా 9, 81 అన్నా 9. ఆ 9 అనే రౌండ్ సంఖ్య వచ్చే తట్టుగా మనము ఇవి యొక్క మాల యొక్క పూసలు పెట్టుకొని చేయించుకుంటే దాని ఫలితం అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే 108 ఎందుకంటే మన పుణ్యక్షేత్రాలు 108 ఉంటాయి. అవునండి, అవును. గాయత్రి మంత్రాలు 108. 108 అనేది మన హిందూ సాంప్రదాయంలో అందరికి ముఖ్యమైన పాత్ర, నమ్మకం అనమాట. అందుకని 108 అని పెడతారు. ఆ 108 రౌండ్ చేస్తే 9తో వచ్చేది ఎన్ని పూసలైనా మనం ధరించవచ్చు. ఓకే అండి, రైట్ అండి. అయితే మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు అది బ్లాక్ వుడ్ అని చెప్పన్నారు, ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ అని చెప్పన్నారు. జనరల్గా మన సైడు ఇప్పుడు మన చిత్తూరు అటువైపు చూసుకున్నా, తిరుపతి సైడ్ అటు చూసుకున్నా మనకి ఎర్రచందనం ఒకటి కానీ లేదంటే ఇట్లా రకరకాల అనేది వుడ్ అని ఉంటుంది. మీరు ఇందాక అన్నారు అది చాలా అంతరించిపోతున్నాయి కూడా, ఇవి వాటిని చాలా జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారని చెప్పన్నారు. మరి ఎలా దొరుకుతున్నాయి అని చెప్పని అనుకోవాలి. ఎందుకంటే అంత పరిరక్షిస్తున్నప్పుడు కూడా ఇన్ని వీడియోస్ కానీ చాలామంది ఎట్లా అంటే నిజంగా చెప్తున్నాండి, ఎందుకంటే మిమ్మల్ని అడగాలి నేను, ఇట్లా ప్యాకెట్లు ఇలా తీసి ఇలా పోస్తున్నారు వీడియోస్లో, ఇట్లా ప్యాకెట్లు ఇలా తీసి ఇట్లా పోస్తున్నారు. అన్ని పూసలు తయారు చేయాలంటే ఎన్ని చెట్ల వరకు కూడా తీయాల్సి వస్తుంది. మరి ఎలా పరిరక్షిస్తున్నారు? ఒరిజినల్ ఎలా దొరుకుతుంది? అదే మన ఈ చెట్లు ప్రధానంగా మన ఆంధ్రాలో ఇక్కడ దొరుకుతాయి. నల్లమల్ల ఫారెస్ట్, ఆంధ్ర తెలంగాణ నల్లమల్ల ఫారెస్ట్, తర్వాత తమిళనాడు, కొంత పార్ట్ ఏమో బెంగళూరు అంటే కర్ణాటక, కొంత కేరళలో దొరుకుతుంది, శ్రీలంకలో దొరుకుతుంది, ఇంకొంత పార్ట్ నార్త్ ఇండియాలో దొరుకుతుంది. నార్త్ ఇండియాలో ఎవరికి తెలియదు. ఓన్లీ మన ఇండియాలో సౌత్ ఇండియాలో మొన్నటి వరకు ఒక తమిళనాడులోనే బాగా వాడేవాళ్ళు ఈ మాలని. తర్వాత కొంచెం మన తెలుగుకి వచ్చారు. దీని నుంచి ఇప్పుడు కొంచెం కర్ణాటక వాళ్ళు మళ్ళీ దీన్ని అడాప్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళు అడుగుతున్నారు దీని గురించి తెలుసుకొని, అంటే వాళ్ళకి కొంచెం తెలుగు అర్థమవుతుంది కాబట్టి. ఎందుకంటే నాకు కాల్స్ వస్తాయి కదా, వాళ్ళకి వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెం ఇప్పుడు ఇదేంటంటే ఈ మాల్ని నార్త్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏంటంటే అక్కడ చెట్లు కొంచెం దొరుకుతున్నాయి. ఇది ఒక్క చెట్టు కొడితే కొన్ని లక్షల మాల చేయొచ్చు. ఒక చెట్టు దాదాపు 100 ఫీట్స్ ఉంటుంది. ఒక చెట్టు కొడితే కొన్ని లక్షల మాల్లో తయారవుతుంది. లోపల ఉండే బెడ్తోనే చేస్తారు కాబట్టి చిన్న చిన్న పీసులు కటింగ్ కాబట్టి కొన్ని లక్షల మాల్లో తయారవుతుంది. అందుకని పెద్దగా అక్కడేం అబ్జెక్షన్ లేదు. ఇంకా రాబోయే రోజుల్లో ఏమైనా వస్తుందేమో తెలియదు, చెప్పలేము. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక గుట్టలు పోస్తున్నారు అని, అది కొంత ఫేక్ అయితే ఉంటాయి. జాగ్రత్త చూసి కొనుక్కోవాలి మనం ఎక్కడ ఏంటి అనేది. ఓకే. అంటే రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను కూడా ఇట్లాగే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరిగింది. తను బుక్ చేసుకుని తీసుకుంటే మాల వచ్చేటప్పటికి ఏంటంటే
చాలా డెలికేట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే వెయిట్లెస్ ఉంటుంది. చాలా వెయిట్లెస్, చాలా లైట్ వెయిట్గా ఉంది. అది కూడా ఎంత కొన్నవారు అని చెప్పానంటే ఆడే 300 రూపాయలు ఎంతో చెప్పాడు. 300 నాకు అర్థం కాల, 300 రూపాయలు కరుంగ్లీ మాల ఏంటి, 300 రూపాయలు పెట్టి అంటే అంత తక్కువగా ఎలా వస్తుంది చెప్పడానికి, దీన్ని హైప్ చూస్తే అంత ఎక్కువగా కనిపిస్తుంది, నీకు 300కి ఎలాగ వచ్చిందంటే ఆన్లైన్లో నేను ఓపెన్ చేసి చూస్తే దానికి 40% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. 20% 40% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు. అంటే ఏంటి అంత ఇదైపోయింది అసలు, దాని గొప్పదనం ఫస్ట్ నాకు చెప్పండి, అసలు దాని గొప్పదనం ఏంటి అనేది నాకు. మాల వేసుకుంటే ఉపయోగం ఏంటంటే మొట్టమొదటి కరుంగల్ మాల వేసుకుంటే మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క మనిషికి ఒక ఆరా ఉంటుంది, అది బై బర్త్ నుంచే వస్తుంది ఆరా. ఆ ఆరా అనేది మనకి నెగిటివే ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, చెప్పలేం ఆరా లెవెల్స్. ఇప్పుడు ఈ మాల వేసుకుంటే ఏంటంటే ఆ ఆరా లెవెల్స్ని కరెక్ట్ చేస్తుంది అనమాట. ఆ నెగిటివ్నెస్ని, మనకుండే నెగిటివ్ ఆరాని కొంచెం కరెక్ట్ చేసి పాజిటివ్నెస్గా చేస్తుంది. తర్వాత వచ్చేసి రెండోది నరదిష్టి. ఈ నరదిష్టి అనేది మనందరికీ తెలుసు, మనం ఎప్పటి నుంచో తెలుసు. నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది, నాపరాయిలు కూడా నిలువునా చీలిపోతాయని. ఈ నరదిష్టి ప్రభావం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఆ సార్కేంలే మంచి హిట్ టీవీలో యాంకరు బాగున్నారు, ఇక్కడ విషయం మీకు తెలుసు, వాళ్ళకేమి ఎన్నైనా అనుకుంటారు. అలా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకసారి ఉన్న కళ్ళు ఒకసారి ఉండవు. ఆ కన్ను పడిందా ఇంకంతే. ఈ నరదిష్టి వల్ల ప్రధానంగా ఏమవుతుందంటే మనకు ఎంత మనీ సంపాదించినా ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇంట్లో చికాకులు ఉంటుంది ఎప్పుడు. నెంబర్ 3 వచ్చేసి మనకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అంటే హెల్త్ ఇష్యూస్ అంటే ఎప్పుడు బాగలేకపోవడము, పిల్లలకు కానీ మనకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ అట్లా మెంటల్గా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అలా అనమాట. ఈ నరదిష్టి ప్రభావంతో ఇలా ఉంటుంది. ఇది ఎలా కరెక్ట్ చేసుకోవాలనుకుని చాలామంది అయితే పాపం లక్షలు కూడా ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఒకటి మెయిన్. తర్వాత వచ్చేసి మనకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ కొంచెం కంట్రోల్లో ఉంటాయి, పూర్తిగా అయితే తగ్గవు మాల వేసుకుంటే, కాకపోతే కంట్రోల్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి మన మీద ఎవరన్నా చెడుగా ప్రయోగించిన, అంటే తెలుసుంటుంది ఏదన్నా, అంటే పక్కనోడు బాగుపడుతున్నా అంటే వాడికి ఏదన్నా పూజలు లాంటి చెడుగా చేపించి వాడిని తొక్కే బిజినెస్ పర్పస్, బ్లాక్ మ్యాజిక్ అంటే బిజినెస్ పర్పస్లో కాంపిటీషన్లు ఉంటాయి కదా, వాడి షాపులు ఏదన్నా పెట్టడము అంటే జరగకుండా చేయడము, అలాంటి పర్పస్లో అలా చేయించినా మనం కానీ మాల ధరిస్తే అటువంటిది మనకేం తెలీదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం స్టూడియోలో, ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళే టైంలో మనం అందరం చూస్తుంటాం 4 రోడ్లు వచ్చే కాడ కొంతమంది కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు అన్నీ వేసి పూజలు చేసి తెల్లారి ఫ్రెష్గా మార్నింగ్ కల్లా ఎన్ని ఫ్రెష్గా ఉంటాయి అంటే కోడిగుడ్లు, అదంతా నెగిటివ్. వాళ్ళకు ఉండే నెగిటివ్ ఏంటంటే పోవాలి, ఎర్ర ముద్దలు అవన్నీ నెగిటివ్ ఎనర్జీ, అదంతా పోవాలని చెప్పి వాళ్ళు అక్కడ పెడతారు. అది మనకు తెలియక పొరపాటున దాటేస్తాం, ఇంకేముంది దాటితే ఇంకా అంతే మనకు వచ్చినట్టే. అటువంటి నెగిటివ్ ఏదన్నా తొక్కినా కానీ మనకు తగలదు, అదొకటి. ఇంకా మనం చేసే బిజినెస్ కానీ జాబ్ కానీ ఇంకే వర్క్ అయినా ఏ ఫీల్డ్ అయినా ఇంప్రూవ్మెంట్ గ్రోత్ ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళు వాడి వాళ్ళకి ఫలితం వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ అందరికీ రికమెండ్ చేస్తారు. ఓకే, సూపర్ అండి. అయితే మిమ్మల్ని సుభాష్ చంద్రబోస్ గారు అనదా, బోస్ అనండి సార్, బోస్ గారు. అయితే సార్ ఇక్కడ ముఖ్యంగా నా సందేహం ఏంటంటే, రుద్రాక్ష అనేది చాలా పవిత్రం. మన ఎక్కడే సార్, మన ఆల్ ఓవర్ ఇండియాలో మన హిందూ ధర్మంలో రుద్రాక్షని చాలా విలువైన ఇది ఉంది, పెద్ద పీట ఉంది. దానివల్ల ఈ రుద్రాక్షగా చాలామంది రుద్రాక్ష మాలలు కూడా మీరు వేసుకున్నట్టుగానే అట్లా వేసుకుంటూ ఉంటారు. అయితే దానికంటూ పర్టికులర్ నియమాలు ఉంటాయి, అవును, వాటి పాటించాల్సిన నియమాలు ఉంటాయి, దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటారు అటువంటి రుద్రాక్షలో. అదేవిధంగా తులసి మాలలు ఉంటాయి, అందులో కూడా చాలా నియమాలను పాటిస్తారు, రకరకాల ఆచరణలు కూడా ఆచరిస్తూ ఉంటారు, రైట్. అలాగే కరుంగలి మాల ఏదైతే ఉందో దీన్ని కూడా అలాగే నిష్టగా దానికి పాటించాలా, దానికి ఎటువంటి ఉన్నాయా సూచనలు? ఏమీ లేవు సార్ నియమాలు. ఇప్పుడు నేను మీకు చెప్పాను ఇంతకు ముందే, ఏమని చెప్పా, ఇప్పుడు నియమాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేసుకుంటే అది తినకూడదు, ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు. ఇప్పుడు మీరున్నారు ఫ్రెండ్స్, ఎవరన్నా కలిసేసి రా బజార్కి వెళ్దాము డిన్నర్ చేద్దాం అంటారు, వెళ్ళే దారిలోనే ఏదన్నా ఉండొచ్చుగా నెగిటివ్ ఎనర్జీ, అక్కడికి వెళ్ళినాక ఏదన్నా చెడు కళ్ళు ఉండొచ్చుగా, నరదిష్టి, అది ఎక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు. అలాంటప్పుడు 365 రోజులు 24 గంటలు మనం మెడలో వేసుకొని ఉండడం బెస్ట్. ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే నైట్ టైం నిద్రపోయేటప్పుడు ఈ మాలను తీసి పక్కన పెట్టాలా అని. ఇంకోటి అదే అండి, నిద్రపోయేటప్పుడు పక్కన పెట్టాలి. అది స్నానానికి వెళ్ళినప్పుడు పక్కన పెట్టండి. ఎందుకంటే ఏమన్నా చెడిపోద్ది ఆ దారం కానీ అది
ఏమైనా చెడిపోద్దంటేనే పక్కన పెట్టండి, అంతేగాని అది వేసుకొని స్నానం చేయకూడదు అని ఏం లేదు. ఓకే. ఇంకొకటి, నైట్ టైం నిద్రపోయేటప్పుడు పక్కన పెట్టాలా. నైట్ టైం నిద్రపోయేటప్పుడు నైట్ టైం మనకి నెగిటివ్ ఎనర్జీ చాలా అంటే చాలా ఉంటుంది. పిచ్చి పిచ్చి కళ్ళు, పీడకళ్ళు అన్నీ నైట్ టైం వచ్చేది. ఆల్మోస్ట్ అందరము ఫేస్ చేస్తాం ఆ ప్రాబ్లం. ఆ నెగిటివ్ దాదాపు ప్రతి ఒక్కరు నైట్ టైం 6 నుంచి 8 గంటలు నిద్రపోతారు, ఎంత లేదన్నా. డే టైంలో కూడా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అప్పుడు తీయాలంటే తీయలేరుగా. ఇది వేసుకునేది ఎందుకు, మనం అటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలి. అలాంటప్పుడు మనం పక్కన పెట్టి నిద్రపోతే ఉపయోగం ఏంటి ఇంకా సార్. ఓకే. అందుకని నైట్ టైం కూడా వేసుకొని నిద్రపోవచ్చు. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, మేము వైఫ్ అండ్ హస్బెండ్ కదండి, సంసార జీవితం కదా, ఎట్లా ఏంది అంటున్నారు. ఇంకో మాట ఒక రకంగా చెప్పాలంటే, ఇదివరకు పూర్వపు రోజుల్లో చెన్నై, తమిళనాడు ఏరియాల్లో ఈ చెట్లుని చెప్పాను కదా విరివిగా కొట్టేసి వీటితో చేసినటువంటి మంచాలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బహుకరించేవాళ్ళు. ఎందుకంటే తొందరగా సంతాన ప్రాప్తి కలగాలి, వీళ్ళకి బాగుండాలి అని, ఇంట్లో అట్మాస్ఫియర్ అంతా పాజిటివ్గా మంచి జరగాలనే ఉద్దేశంతో. కనుక అది మీ ఇష్టం, పక్కన పెట్టుకోవచ్చు, వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే. ఇప్పుడు నాన్ వెజ్ తినడం కానీ అట్లాంటి ఇవి పర్లేదా? పర్వాలేదు సార్, ఏమీ లేదు, అసలు ఏమీ నియమాలు. ఇప్పుడు నాన్ వెజ్ అదే కదా, ఇప్పుడు మనం ఏదన్నా బయటకు వెళ్ళాలి, తప్పక దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోలేము. ఒకవేళ తిన్నా కుడి చేత్తో తీయాలి, కుడి చేత్తే వేసుకోవాలి. ఇప్పుడు బయటికి వెళ్ళి రెస్టారెంట్కి పోయినప్పుడు ఎక్కడ పెట్టాలి, తీసి జోబులో పెట్టుకోవాలి. మన దగ్గరే ఉంటుంది ఎలా ఉన్నా కానీ, జోబులో పెట్టుకోవాలి. అవును. మరలా తీసి జోబులోంచి ఆ చేత్తోనే వేసుకోవాలిగా. అలాంటప్పుడు తీయాల్సిన అవసరం లేదు. అసలు దీనికి ముందు అసలు ఎటువంటి నియమాలు లేవు. నెంబర్ 1. రైట్. ఒక నియమం సార్, ఒకటి అదేంటంటే లేడీస్కి అనమాట, లేడీస్కి మాత్రమే ఉంది. అదేంటంటే వాళ్ళకి నెలసరి టైంలో మాత్రమే తీసి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకొని ఆ నెలసరి టైం అయిపోగానే పూజ చేసుకొని పసుపు నీళ్ళు చల్లి ధరించవచ్చు, అంతే. ఇంట్లోనే పూజ చేసుకో. ఇద్దరు వాడచ్చు, లేడీస్ వాడచ్చు, జెంట్స్ వాడచ్చు, చిన్నపిల్లలు వాడచ్చు, అందరూ వాడచ్చు. ఓకే. అంటే సార్ ఇంకొక విషయం, ఇప్పుడు ఆ కరుంగులి మాల పూసలు ఏవైతే ఉన్నాయో మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తారా, అంటే లేదంటే ఒకే ఆకారంలో ఉంటాయి అవి? అంటే ఇప్పుడు మనం ఇచ్చేది మామూలుగా 108 బీడ్స్తో ఇస్తాం. ఓకే. 108 కొన్ని రోజులు వాడుకొని మీకు నచ్చితే మీరు చేయించుకోమంటాం. మీకు నచ్చినట్టుగా మీరు ఎవరి దగ్గరకన్నా తీసుకెళ్ళి చేయించుకోండి, రాగులు కానీ వెండిలో కానీ, మీ ఇష్టం వచ్చినట్టు, గోల్డ్లో అయినా. కాదు, కొంతమంది ఏంటంటే మాకు తెలియదు, చేసి ఇవ్వండి అంటే మనం చేసి వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తాం. ఓకే. అయితే ఇప్పుడున్న వాటిలో వీటి అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇవన్నీ చూస్తే చాలా మంది పెరిగిపోయారు, ఏదో పుట్టగొడుగులు పెరిగిపోయినట్టుగా. మొత్తం మన సౌత్ ఇండియా మొత్తం కూడా వ్యాపించేసింది ఇది ప్రస్తుతానికి. నిదానంగా మీరు అన్నట్టుగా నార్త్ ఇండియాకి వాళ్ళకి తెలియదు కాబట్టి నిదానం కొంచెం పాగుతుంది. అయితే ఇలా పుట్టుకొస్తున్న వీటికి అంటే అరికట్టాలి అని చెప్పన్నట్టుగా ఉండి వీటికి సంబంధించిన సర్టిఫైడ్ అయిన రిజిస్టర్డ్ అయినా కానీ అట్లా ఏమైనా ఉంటుందా? అదే సర్టిఫైడ్ వాళ్ళే డూప్లికేట్ పంపిస్తాం. ఇందాక మీరు ఆన్లైన్లో కొన్నారు 300 రూపాయలు 400, సర్టిఫైడ్ వాళ్ళే డూప్లికేట్ పంపిస్తారు. డూప్లికేట్ 100, ఇప్పుడు 300 400 అన్నారు ఆన్లైన్, వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. నాకు తెలిసిన ఒక సారు తెలంగాణలో, ఆయన డిపార్ట్మెంట్ పోలీస్, పాపం 2 చోట్ల కొన్నాడంట, 2 ఆన్లైన్ ప్లాట్ఫారంలో 2 చోట్ల కొంటే 2 డూప్లికేట్లు వచ్చినాయి. పాపం ఆయన ఏం చేయగలడు, సైలెంట్గా ఫోన్ చేసి తమ్ముడు ఇది విషయం అంటే సరే అని నేను ఒరిజినల్ పంపాను, వాడుకున్నారు, హ్యాపీ. అది ఏంటంటే మీకు ఎవరైతే నమ్మకస్తులు ఉన్నారో కరెక్ట్గా ఇస్తారు వీళ్ళు మాల అంటే తీసుకొని వాళ్ళ దగ్గర కొనుక్కొని వేసుకోవచ్చు. ఓకే. అంటే దీనికి ఇన్ని రోజులు శక్తి అని, ఇన్ని రోజులు పవర్ అని ఉంటుందండి? ఇన్ని రోజులు పవర్ అని ఏముండదు సార్. ఇది వేసుకున్నాక మనకి దాని యొక్క పవర్ తెలియాలంటే, అంటే కొంతమందికి మనం పంపించిన డే 1 నుంచి కూడా దీని యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి అర్థమైంది. డే 1 నుంచి కూడా కొంతమందికి 2 నెలలైనా ఇంకా రిజల్ట్ రాలా, కొంతమందికి 3 నెలలైనా రిజల్ట్ రాలా. ఏంది, ఎందుకంటే ఇంకా వాళ్ళకుంటే ఏమన్నా గ్రహస్థితులు అలాంటివి ఏమన్నా ఉంటే అవి రెక్టిఫై చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇది వేసుకున్న వన్ డే నుంచి కూడా రిజల్ట్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. గుడ్ అండి, సూపర్ అండి. రైట్ బోస్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, మీరు తీసుకొస్తున్న ఈ కరుంగులి మాల చాలా మందికి కూడా ఇప్పుడు హైదరాబాద్ మీరు ఒంగోలు నుంచి వచ్చారు, హైదరాబాద్ వచ్చి చాలా మందికి కూడా స్పెషల్గా కస్టమైజ్ చేయించినాయో లేదంటే వాళ్ళ ఇష్టంగా చేయించున్నాయి తీసుకొచ్చి వాళ్ళకి అందించడం జరిగింది. అంటే మీరు తీసుకొస్తున్న ఈ మాల ఏదైతే ఉందో అసలు మీరు ఏ ప్రాసెస్లో చేస్తాం జరుగుతుంది, మీరు ఒరిజినల్ మాల ఎలా ఇస్తున్నారు అనేది చెప్పాలి. మాకు ఓన్ ప్లాంట్ ఉంది సార్. ఓన్ ప్లాంట్ నార్త్ ఇండియా వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యామన్నమాట, ఇద్దరం. ఓకే. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి నేను అక్కడే ఉండి ఒక 1000 మాలలు అలా చేయించుకొని 1500 మాలలు అలా చేయించుకొని దగ్గరుండి మరి ఎందుకంటే డూప్లికేట్లు వస్తున్నాయి. మనం డే 1 నుంచి ఫస్ట్ అసలు తెలుగు రాష్ట్రాల్లో మొదటగా ఇచ్చిందే మనం మాలలు. ఫస్ట్లో ఈ కరుంగల్ మాల అనేది జమ్మి చెట్టుతో వస్తుంది, జమ్మి చెట్టుతో తయారు చేస్తామని చాలా మంది మీకు తెలిసే ఉంటుంది. అసలు జమ్మి చెట్టుతో మాల ఏది తయారు చేయరు, ఎందుకంటే జమ్మి చెట్టు అనేది మనకి పవిత్ర వృక్షము,
మనం దాన్ని పూజ చేసి దసరాకి అందరం కొలుస్తాం. అలాంటప్పుడు ఆ వృక్షాన్ని కొట్టి మాల ఎవరు చేయరు. ఒకవేళ ఆ వృక్షంతో మాల చేసినా అది 40 రోజులు 50 రోజుల కన్నా ఎక్కువ ఆ పూస ఉండదు, అది పాడైపోద్ది పూస. అది అందుకని మనం దగ్గరుండి మరి తయారు చేయించుకొని తీసుకొస్తాం. అందుకు మనం ఒరిజినల్ ప్రోడక్ట్ ఇవ్వగలుగుతున్నాం. దాదాపు మనం హైదరాబాద్ సిటీలోనే దాదాపు ఒక 900 మందికి ఇచ్చేసారు. ఒక 900 మంది వరకు ఇచ్చాను. ఎవరి దగ్గర నుంచి మనకు అంత కూడా కంప్లైంట్ లేదు, ఒక్క మాల కూడా రిటర్న్ రాలేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు ఆల్మోస్ట్. ఓకే అండి. అయితే ఇప్పుడు అది మీరు ఇందాక అన్నట్టుగానే, ఎందుకంటే అది చెక్కే. అవును సార్. మనం ఎలా చూసుకున్నా వుడ్, అది వుడ్ కాబట్టి పాడైపోవడం, తడిచినప్పుడు ఎక్కువ తడిచినప్పుడు లిటరలీ మనకి ఏంటంటే స్వెట్ అనేది వస్తూ ఉంటుంది, అది నానుతూ ఉంటుంది. వర్షంలో తడిచిన ఎట్లా ఉన్నా కానీ మనం స్నానం చేసేటప్పుడు వాడుకున్నా కానీ అది తడిచిపోతూ ఉంటుంది. తడిచిపోయి నానిపోయి ఆ వుడ్ అనేది పాడవడం ఏమైనా జరుగుతుందా? అంటే ఇందులో స్పెషల్గా ఇది ఏమైనా ఉంటుందా? అదే సార్, స్పెషల్ ఏమైనా కలుపుతారా? ఏం లేదు సార్, ఏం లేదు. ఫస్ట్ ఏంటంటే ఇది ఒరిజినల్. ఇంకా కొంతమంది ఏంటంటే కొంచెం అంటే ఒరిజినల్ అలాగే వేస్తే ఏమవుతుందంటే రఫ్గా ఉంటుంది ఇది వుడ్. కట్ చేసినప్పుడు కొంచెం మనకు ర్యాషెస్ ఏమన్నా వస్తాయని కొంచెం లైట్గా పాలిష్, పైన లైట్గా ఒక కోటింగ్ పాలిష్ నున్నంగా రావడానికి ఆ బీడ్, అది ఒక్కటి చేస్తాము. చేసిన తర్వాత మీరు ఇందాక అన్నారు పాడైపోవడం ఏందని. ఈ వుడ్డుకున్న లక్షణం ఏంటంటే మనందరికీ తెలుసు, మామూలు చెక్క కానీ నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది, పైన తేలుతుంది. చాలా మంది కూడా వరదలు ఇచ్చినప్పుడు చెక్క వేసుకొని వస్తుంటారు. పడవలన్నీ కూడా చెక్కతోనే, కానీ పైన తేలుతాయి. కానీ ఈ చెక్క చిన్న పూసైనా చాలు, వేస్తే లోపలికి మునిగిపోద్ది. చిన్న పూసైనా చిన్న ముక్కైనా వాటర్లో వేస్తే మునిగిపోద్ది. దీనికి ఉన్న లక్షణం అదనమాట. ఇప్పుడు మీరు వేసుకున్న మాల దాదాపు ఎంత బరువు ఉంటుందండి? ఇది కాదు, 108 అడిగారు కదా, 108 ఆ మాల మటుకు మినిమం ఒరిజినల్ మాల అయితే 40 నుంచి 45 గ్రాములు ఉంటుంది. ఒక 2 గ్రాములు అటు ఇటు, మినిమం 40 నుంచి 45 గ్రాములు, 8mm సైజు. ఓకే, అది అట్లానే మనం గుర్తుపట్టచ్చు. ఓకే, మనకు నచ్చిన వాటితో ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు ఇప్పుడు పంచలోహాలతో అట్లా వెండితో బంగారంతో కూడా అది వాళ్ళ ఏంటంటే తెలియక డూప్లికేట్ పూసలను కూడా చేపించుకున్నారు, బంగారంతో కూడా ఉన్నారు పాపం, చాలా మంది ఉన్నారు. రైట్, అంటే మీరు డైరెక్ట్ గా మీ ఓన్ ఫామ్ నుంచే ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేస్తారు. ఓకే, మీకు అక్కడ టీం ఉందండి? ఉన్నారు సార్, మన టీం ఉన్నారు. నేను కూడా వెళ్తా, ఎవ్రీ 2 months వన్స్ వెళ్ళేసి మాల కావాలంటే మొత్తం పట్టుకొని వచ్చి ఇక్కడ అందరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాం మనం. ఓకే ఓకే ఓకే, రైట్ అండి. డే 1 నుంచి మనము ఎంత ప్రైస్ పెట్టామో ఇప్పటికి అట్లాగే అమ్ముతున్నాం. డే 1 నుంచి ఏ క్వాలిటీ ఇచ్చామో ఇప్పటికీ అదే క్వాలిటీలో ఇస్తున్నాం మనం. ఓకే, అంటే ప్రైస్ విషయం మెయిన్గా మాట్లాడుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ చాలా ఏరియాల్లో కూడా, అంటే నేను స్పెసిఫిక్గా చెప్పను, హైదరాబాద్లోనే చాలా ఏరియాల్లో 45 రూపాయలకి, 50 రూపాయలకి, 100 రూపాయలకి, అంటే ఆ సైజెస్ని బట్టి కానీ లేదంటే ఆ కలర్స్, షేడ్స్, ఇట్లా రకరకాలుగా వాటిని డిఫరెంట్ టైప్స్ లో చేపించేసి, అవును సార్, ఇక 50 రూపాయల కాడి నుంచి కూడా అమ్మడం జరుగుతుంది. అమ్ముతున్నారు సార్, అమ్ముతున్నారు. అసలు నిజంగా ఒరిజినల్ కరంగులీ మాల ఏ ప్రైస్కి వస్తుంది మినిమం సార్? వాస్తవంగా మీరు చెప్పినట్టు 40 రూపాయలు, 50 రూపాయలు, 200, 300 ఆ ప్రైస్కి అయితే ఇది రాదు. ఎందుకంటే అవి వచ్చేది ఏంటంటే ఇది డూప్లికేట్లు, మ్యాక్సిమం డూప్లికేట్లు. ఒరిజినల్ మాల అయితే మినిమం ఒక 800 నుంచి 1000 రూపాయలు ఉంటుంది ఒరిజినల్, మినిమంలో మినిమం. ఇంకా ఆ పైన అనేది వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఎంతైనా అమ్ముకుంటారు, అది వాళ్ళు ఇష్టం. ఓకే, రైట్. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా మీరే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని చెప్పని అన్నారు ప్రెసెంట్ అయితే. అలా కాకుండా మీ టీం ఏమైనా ఉందా ఇట్లా? లేదు, ఏం లేదు సార్, టీం ఏం లేదు, నేను ఒక్కడే. ఒకవేళ మీ పేరు చెప్పుకొని కూడా చాలా మంది సుభాష్ చంద్రబోస్ గారు పంపించారు మమ్మల్ని అని చెప్పి అమ్ముకోవచ్చు కదా? అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు. మనకి డే 1 నుంచి మన దగ్గర ఎవరైతే కస్టమర్లు పర్చేజ్ చేస్తారో వాళ్ళందరూ మనకి ఫోన్ చేస్తారు మళ్ళీ రిపీటెడ్ గా. మా ఫ్రెండ్స్ కి, మా రిలేటివ్స్ కి, ఇంకా వాళ్ళకి ఆఫీస్లో ఉండే వాళ్ళకి, అట్లా మనకే ఫోన్ చేసి మాట్లాడతారు డైరెక్ట్. నిన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా నేను చాలా మంది చెప్పా, వచ్చారు పాపం, చాలా మంది కలిశారు, తీసుకెళ్లారు మాల, డైరెక్ట్ గా తీసుకెళ్లారు వచ్చి. జస్ట్ లైట్ పాలిష్ చేస్తున్నారు అంతే సార్, లైట్ గా. ఇది లోపల థ్రెడ్ అండి? ఇది థ్రెడ్డే సార్, అది మనకి ట్రైన్ దారం అంటాం కదా, గట్టిగా లాగినా తెగదన్నమాట. అవును, ఆ థ్రెడ్. అంటే ఇప్పుడు మామూలు కస్టమైజ్ చేయించుకున్నప్పుడు థ్రెడ్ కాకుండా ఇప్పుడు మీలాగా ఇప్పుడు పంచలోహాలతో అట్లా ఓన్లీ పూసలు తీసేసి డైరెక్ట్ చేయించుకోవాలి. ఓకే అండి. ఇవి చిన్న మాలు? అది చిన్న మాలు, చిన్న పిల్లలకి, లేడీస్ ప్రిఫర్ చేస్తారు సార్ ఎక్కువ. ఇది 8mm వచ్చి మనకు. ఇవి ఎన్ని పూసలు అండి? ఇది 108 సార్, ఏదైనా 108 ఉంటుంది. 108 పూసలు. ఇది మామూలుగా మళ్ళీ మీరు మీకులా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే బార్ అవుతుంది, అప్పుడు డబుల్ అవుతుంది అది.
అందుకని 54 2 సెంటీమీటర్ ఉంటే 2 దండలు, లేదంటే ఒకే దండతో అట్లా వేసేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఈ మాల్ ఇప్పుడు డైరెక్ట్ ఈరోజు నా చేతిలో పెట్టేశారు ఇలాగా. అంటే అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు వీటిని నిజంగా మీరు అంటే ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొస్తున్నప్పుడు వీటికి మీరు అక్కడ పూజ చేయించాలని తీసుకొస్తారా లేదంటే ఇక్కడ చేయించాం సార్, తెచ్చినాక మనం ఇక్కడ చేపిస్తాం. ఇక్కడ మనము శివాలయంకి తీసుకెళ్ళి అభిషేకం చేయించి పంపిస్తాము. పంపించిన తర్వాత కస్టమర్ని కూడా ఒకసారి చేసుకోమంటాం, ఎందుకంటే వాళ్ళ గోత్రనామాలతో ఇంకోసారి అభిషేకం చేసుకొని గుళ్ళోనే ధరించి ఇంటికి వెళ్ళండి అని చెప్తాం. ఓకే. అంటే ఇప్పుడు వస్తున్న మాలల్లో అంటే మీకు తెలిసే ఉంటుంది, వీటి మీద పెద్ద బిజినెస్ అయిపోయింది. ఎలా అంటే ఆన్లైన్లో కాల్స్ చేసి మీకు అవును కరుంగల్ మాల కూడా కావాలా అని అడుగుతున్నారు. మొన్నటి వరకు అంటే యంత్రాలు బొమ్మలు ఇవన్నీ చెప్పేవారు, చిన్న చిన్న బొమ్మలు, వినాయక స్వామి బొమ్మలు, లక్ష్మీదేవి బొమ్మలు అని చెప్పిన యంత్రాలు ఇవి చెప్పేవారు. ఇప్పుడు అవన్నీ ట్రెండ్ పోయింది. ఇప్పుడు కరుంగలి మాల అందరూ. ఈ కరుంగలి మాల మీకు ఒరిజినల్ గా కావాలంటే ఇట్లా తిరుచనూరులో కానీ లేదా తమిళనాడులో కేరళ కానీ మేము పూజ చేయించి అక్కడి నుంచి పంపిస్తాం, మీకు డైరెక్ట్ గా వస్తుంది. 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఛార్జ్ అవుతుంది. అవును, అదంతా ఫేక్ సార్, అబద్ధం అది. అదంతా అట్లా అక్కడ వాళ్ళు టెంపుల్లో వాళ్ళు అసలు పెట్టనివ్వరు. ఓకే. నెంబర్ 1 వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇక్కడ తెచ్చి అమ్మేస్తారు అంతే. అదొకటి మీరు ఇందాక అన్నారు హైదరాబాద్లో కూడా అమ్ముతారని. హైదరాబాద్లో చార్మినార్ ఏరియాలో చాలా మంది అమ్ముతున్నారు. వాళ్ళు ఎట్లా అమ్ముతున్నారు ఏందో కనుక్కొని తెలుసుకొని కొనాలి. అంటే ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర కొన్నా అది పెద్ద ఉపయోగం ఉండదు. ఓకే ఓకే. అది చూసారుగా, వెయిట్ ఒకటి పెట్టుకొని చూడండి మీకు అర్థమవుతుంది. అంటే మీకు ఎప్పుడన్నా డూప్లికేట్లు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నేను డూప్లికేట్ చూసాను. చూసారా? ఎందుకంటే ఇప్పుడు ఒరిజినల్ చూసారు కదా, డూప్లికేట్ నాకు అర్థమైపోతుంది. అదే అంటున్నాను కదండి, నేను మా ఫ్రెండ్ దగ్గర తను చూడగానే చాలా లైట్ వెయిట్ గా ఉంది. అసలు లైట్ వెయిట్ అంటే కూడా లేదు అసలు, అలా ఉంది. పక్కా ప్లాస్టిక్. ఇది ఓన్లీ థ్రెడ్డే కదా, థ్రెడ్ అసలు బరువు ఉండదు మనకి, కానీ ఈ పూస బరువు మాత్రం తెలుస్తుంది. 40 నుంచి 45 గ్రామ్స్ ఉంటుంది. 40 to 45 గ్రామ్స్. దీన్ని మామూలుగా అంటే ఇప్పుడు ఇలా ఉందండి, ఇప్పుడు మామూలుగా మెల్లోకే వాడుకోవచ్చా లేదంటే ఇట్లా చేతికైనా ఉన్నాయి, బ్రాస్లెట్ సపరేట్గా ఉన్నాయి, వేసుకోవచ్చు. లేదంటే మీ ఇష్టం, మీరు చేతికైనా వేసుకొని ఇట్లా వాడుకోవచ్చు, మీ కన్వీనియంట్ని బట్టి వేసుకోవచ్చు. ఓకే ఓకే, ఎలాగైనా వేసుకోవచ్చు. అదేలేండి. అయితే 108 వేసుకుంటే దాని ప్రతిఫలం ఉంటుంది. ఓకే రైట్. అంటే మన చెప్పినట్టుగా 108 ఏంటంటే మనకు శాస్త్రీయంగా కూడా మంచి సూచన, హిందూ సాంప్రదాయ ప్రకారం మంచి సూచన కాబట్టి 108 వేసుకుంటే బెటర్. అయితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. సూపర్ అండి. రైట్. చాలా అంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే చాన్నాళ్ళకి మనకైతే ఈ కరుంగలి మాలకు సంబంధించి అయితే మాత్రం ఒరిజినల్ ఎక్కడ దొరుకుద్దో మనకి డైరెక్ట్గా సుభాష్ చంద్రబోస్ గారు డైరెక్ట్గా దొరికారు మనకి. అయితే ఇప్పటివరకు మనం చూస్తున్న వీడియోస్లో కానీ లేదంటే ఈ రీల్స్లో కానీ అడ్వర్టైజ్మెంట్లో కానీ చాలా అంటే చాలా ఫేక్ ఉన్నాయి. అంటే అన్నీ ఫేక్ అని చెప్పని నేను అన్నాను, చాలా వరకు ఫేక్ ఉన్నాయి. మనం చూస్తున్న వీడియోస్ అన్నింటిలో కూడా ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఒక 5-6 వీడియోలు చూసేటప్పటికి ఖచ్చితంగా ఒక వీడియో కరుంగలి మాల గురించి అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది. సో అటువంటి ఫేక్ అనేవి మీరు తొందరగా, ఎందుకంటే మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే అండి, త్వరగా ఏదైనా మనకు మంచి జరుగుద్దని చెప్పానంటే ముందు పరిగెట్టేస్తాం మనం, మన కష్టాలు తీరతాయి అని చెప్పనంటే ముందు పరిగెట్టేస్తాం మనం. అది ఏదైతే అది అవనాయి, ఎంత ఖర్చు అయినా అవనాయి అని చెప్పని చాలా మంది పెద్దోళ్ళు మీరు అన్నట్టుగానే చాలా పెద్దోళ్ళే బంగారంతో చేపించుకున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ ఖర్చు పెట్టి దీని మీద పాపం నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇటువంటి మోసాలకి కొంచెం దూరంగా ఉండండి. మీరు కొంచెం లేట్ అయినా కానీ ఎక్కడైతే ఒరిజినల్ దొరుకుతుందో అక్కడ వరకు, అది దొరికేంత వరకు మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా కొంచెం ఓపికగా వెయిట్ చేసి ఒరిజినల్ తీసుకుంటే మనకే మంచిది. అది తీసుకున్నందుకు దాని పవిత్రత కూడా మనకి పనికి వస్తుంది, మనకు వర్క్ అవుతుంది. కాబట్టి సో ఇట్లాంటి మాలాలకు సంబంధించి కానీ ఏమైనా యాడ్స్ కానీ ఏమైనా చూసి లేదా మీ కాల్స్ కానీ వచ్చి ఈ ఫేక్ సంబంధించిన ఏమైనా వస్తే మాత్రం కొంచెం అవాయిడ్ చేసేసండి. ఒరిజినల్ వాటికైతే మాత్రం ట్రై చేసుకోండి. రైట్. ఈరోజు అయితే మాకు సుభాష్ చంద్రబోస్ గారు అయితే డైరెక్ట్గా దొరికారు కాబట్టి మేము సజెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నేను లిటరల్లీ నేను ఫేస్ చేసాను కాబట్టి, నేను ఆ సెన్స్ చేసే కాబట్టి, ఎందుకంటే నేను చూశాను ఒరిజినల్కి డిఫరెన్స్, అదేవిధంగా ఫేక్కి డిఫరెన్స్ చూశాను కాబట్టి నేను కూడా చెప్తున్నా. ఫైనల్గా సార్ ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు ఈ కరుంగలి మాల అనేది అన్ని నేను ఒరిజినల్ ఫేక్ అనేది ఒక టెస్ట్ చేయాలని చెప్పాను అనుకుంటే ఎలా చూడాలి నేను? నెంబర్ 1, ఈ మాల మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఇట్లా రౌండ్గా చుట్టేసి ఒక బకెట్లో వాటర్ తీసుకోమనండి. వాటర్ తీసుకొని దాంట్లో వేయమనండి. ఇలా వేసేస్తే ఒరిజినల్ అయితే వాటర్ లోపలికి పోద్ది, డూప్లికేట్ అయితే వాటర్ పైన వెళ్తుంది. అది నెంబర్ 1. నెంబర్ 2, ఈ మాల్లో ఏ పూసైనా ఒకటి తీసుకొని రఫ్ చేయమనండి. రఫ్ చేస్తే అప్పుడు ఒరిజినల్ కానీ వుడ్ అయితే వుడ్ లాగా అరుగుతుంది, గంధంలాగా. అదే డూప్లికేట్గానైతే ప్లాస్టిక్ లాగా చిన్న చిన్న పొక్కులు వేస్తుంది.
ఇంకా గాజు అయితే గర్ర 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 అని సౌండ్ వస్తుంది, ఆహా, అరగదు, అంటా ఉంటే సౌండ్ వస్తుంది. ఓకే. ఈ మధ్య మీ హైదరాబాద్లో పాపం ఒకసారి తిరుపతి వెళ్ళాడంట, ఓహో. పద్మావతి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుని బయటకు రాగానే రాగిలో ఎవరో మాల సార్ 1000 రూపాయలు అని ఎంబడబడి మరీ ఇచ్చారంట, కరుంగల్ మాల. పాపం ఆయన సరేలే ఒరిజినల్లే 10 mm అని తీసుకున్నాడు. తీసుకొని ఆయన ఎందుకో ట్రైన్లో కూర్చొని వస్తా నా వీడియోలు చూశాడంట. చూసి ఎమ్మటే ఫోన్ చేశాడు, చేసి బాబు ఇట్లా కొన్నాను, నాకు 800కే ఇచ్చాడు 1000 చెప్పి మరి. అంటే సరే మంచిది సార్, చూసుకున్నారా అన్న. చూసుకున్నా బాబు, బాగానే ఉందన్న. ఒకసారి ఓపెన్ అన్న, ఊపాడు, గలగలా సౌండ్ వస్తుంది. సరే ఒకసారి అది చెక్ చేసుకోండి, అది గాజులాగా ఉంది, అంత సౌండ్ రాదు. ఒరిజినల్ అయితే ఇది చూడండి, ఒరిజినల్ అయితే కొంచెం లైటు వుడ్ సౌండ్ కానీ మనకు అర్థమైపోతుంది. ఆయన పాపం ఇంటికి వచ్చి మళ్ళా చెక్ చేసుకున్నారు, ఒరిజినల్ ఫోన్ చేసి మళ్ళీ ఇట్లా బాబు స్పటికలాగా సౌండ్ వస్తుంది, స్పటికలాగా. స్పటికలు కూడా ఈ కరుంగల్ లాగా నల్లలాగా తయారు చేసి అమ్మేస్తున్నారు. ఓకే, వాటి మీద పెయింట్ వేసేసి. ఓకే, అది విషయం అట్లా జరుగుతుంది సార్. అది ఈ 3 టెస్టుల ద్వారా అయితే ఖచ్చితంగా మనం కరుంగల్ మాల్ని చెక్ చేసుకోవచ్చు, ఏది ఒరిజినలా ఏది ఫేకా అని. ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే, వీటిలలో ఏదో ఒక పూసని పగలగొట్టచ్చు. మాల పగలగొడితే మనకు పనికిరాదు కాబట్టి అందుకని ఈ 3 టెస్టులలో ఒక టెస్టు అసలు మ్యాక్సిమం ఫస్ట్ టెస్టే అర్థమైపోద్ది మనకి, అది ఒరిజినలా లేదా. ప్లాస్టిక్ అయితే పైనే తేలిపోద్ది, అసలు లోపల మునగదు. ఇది ఖచ్చితంగా బకెట్ లోపలికి మునుగుతుంది, వాటర్ లోపలికి, అప్పుడే మనకు అర్థమైపోతుంది. సూపర్ అండి, సూపర్ నైస్. అంటే ఇప్పుడు నేను మామూలుగా మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నా, ఇప్పుడు నా ఎదురుగా ఒకసారి చేసి చూపించగలుగుతారా? హ్యాపీగా వాటర్ లో నాకు అది ముంచి తీసుకురండి, ఖచ్చితంగా. ఓకే, వాటర్ తీసుకురండి. ఓకే సార్, చూడండి, అదిగోండి చూడండి, ఒరిజినల్ అయితే లోపలికి మునుగుతుంది. ఆ చివరి ఏంటంటే దారం తగిలి అది అట్లా ఆగింది. ఓకేనా, మునిగిపోయిందా? దారం వల్ల కొంచెం తేలుతుంది, కొంచెం ఆ దారం తగిలింది ఆ చివరి. ఇది వేస్తున్నా చూడండి ఇంకోటి. ఓకే, మునిగిందా? ఓకే, అది సార్ ఒరిజినల్ అయితే అలా పూర్తిగా నీటిలో మునిగిపోతుంది సార్. రైట్. నిజంగా మీరు అన్నట్టు ప్లాస్టిక్ అయితే కనుక ఖచ్చితంగా పైన తేలుతుంది. ప్లాస్టిక్ కానీ లేదంటే ఏదైనా పైన తేలుతుంది. రైట్. ఓకే అండి, చాలా అంటే చాలా క్లారిటీ వచ్చిందండి. ఒరిజినల్ ఎన్నాళ్ళకి నాకు కనిపించింది అని చెప్పి నాకు కూడా నిజంగా ఒక మంచి ఆనందంగా ఉంది. మీరు మార్కెట్ లో చాలా చూస్తుంటారు. నిజంగానే ఒరిజినల్ ఇప్పుడు కనిపించడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. రైట్, చూసారు కదా వ్యూవర్స్, మరి కరుంగలి మాల మనకు నిజంగా ఒరిజినల్ మాల కావాలి అని చెప్పానంటే కనుక నాకు తెలిసినంత వరకు కూడా సుభాష్ చంద్రబోస్ గారిని అయితే మాత్రం అప్రోచ్ అయితే మీకు ఒరిజినల్ మాల అనేది దొరుకుతుందని చెప్పని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర లిటరల్లీ ఇప్పుడు ఆయన చెప్పిన ఏవైతే ఉన్నాయో 3 ప్రాసెస్ కూడా అవి ఖచ్చితంగా చెక్ చేసుకుంటే మంచిది. అది నిజంగా వుడ్డా కాదా, లేదంటే ప్లాస్టికా, లేదంటే గాజా అనేది కూడా మీకు తెలిసిపోద్ది అనమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మంచి కరుంగలి మాల ఒరిజినల్ అయితే చూపించారు. నిజంగా ఇప్పుడు ధనుష్ గారు వేసుకున్నది కానీ, అదే విధంగా మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ మధ్య నాగబాబు సారు, అవును, పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నప్పుడు వేసుకున్నారు. సుమంత్ గారు, చాలా మంది, ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది వాడుతున్నారు. అవును, చాలా మంది వాడుతున్నారు. నేను కూడా ఇండస్ట్రీలో కూడా చాలా మంది పంపించా. కొంతమంది డైరెక్టర్లు, అప్కమింగ్ డైరెక్టర్స్ అంటే వీళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళకి చిన్న క్యారెక్టర్లు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది పంపించారు. ఓకే, నైస్ అండి, నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి టీవీకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.